యావరేజ్ భయ్యా, యావరేజ్ యావరేజ్. ప్లీజ్ సూపర్ హిట్ సూపర్ హిట్ సూపర్ హిట్ నెక్స్ట్ లెవెల్. సాంగ్స్ కాదు, స్టోరీ బాగుంది, కథ బాగుంది, ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చూడాల్సిన సినిమా. 100% సూపర్ హిట్. విజయ్ దేవరకొండకు మళ్ళీ హిట్. ఏమవుతుంది, అందరూ వచ్చి సినిమా చూడండి. అరే అమిత్ ఏం మాట్లాడుతున్నావురా మైదా పిండి, వచ్చి సినిమా చూడు. మస్తు రాజా. ఫ్యామిలీ పరంగా అందరూ చూడాల్సిన సినిమా, బాగుంది, చాలా బాగుంది. బీజిఎం చాలా బాగుంది, చూడదగిన సినిమా, చాలా బాగుంది. విజయ్ దేవరకొండ చాలా బాగా యాక్టింగ్ చేశాడు, చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ. చూడవచ్చు, సూపర్ హిట్. బాగుంది. రివ్యూ ఇవ్వాలా ఏంటి? సినిమా మాత్రం చాలా బాగుందన్న. అర్థం కాలేదా? ఐరన్ మంచాలా ఏంటి? అవసరం బ్లాక్ బస్టర్ కొట్టాలా ఏంటి? కొట్టేసాడు ఆల్రెడీ సినిమాతో. సినిమా మాత్రం చాలా బాగుంది. విజయ్ పర్ఫార్మెన్స్ మాత్రం కొత్తగా అనిపించింది. లుక్ కూడా చాలా బాగుంది. అంటే లైగర్ పాత సినిమాలతో లుక్ కంపారిజన్ డిఫరెంట్గా అనిపించింది. యాజ్ వెల్ ఏంటంటే లైక్ ఒక ఫ్యామిలీ అంతా కలిసి చూసే విధంగా ఉంది సినిమా. సమ్మర్లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ బాగుందన్న. అండ్ మృణాల్ ఇంకా విజయ్ దేవరకొండ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. సినిమా డైలాగ్స్ బాగున్నాయి, సాంగ్స్ అన్నీ బాగున్నాయి. ఫైనల్గా హ్యాపీ బర్త్డే రష్మిక, నీ గిఫ్ట్ ఇచ్చేసాడు విజయ్ అన్న. ఫైనల్గా ఐరన్ మంచాలా ఏంటి? ఎక్సలెంట్ ఉంది. ది రియల్ ఫ్యామిలీ మూవీ. విజయ్ దేవరకొండ యాక్షన్, మన మృణాల్ ఠాకూర్ యాక్షన్ అదిరిపోయింది. నిజంగా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా ఉందో అక్కడ నుంచి ఆ జనరేషన్ మార్చే మనిషి ఎంత ఎంత ఇదిగా ఉంటాడో, ఎంత గట్టిగా పనిచేస్తాడో అని ప్రూవ్ చేశాడు. ఇట్స్ ఎక్స్ట్రాడినరీ వండర్ఫుల్ మూవీ. బాగుంది బాగుంది. అన్న రాడు, అన్నయ్య పెట్టుకున్నాడు. నేను ఇక్కడ ఏదో రాశారు కదా 70 mm అదే పెట్టారు. ఐరనే అంచాలి కాదు, రాడ్డే పెట్టాలి ఏంటని అనాలి. అంటే మూవీ లైక్ రొట్టి పాటలు రీమిక్స్ ఏం లేదు కానీ మూవీ అయితే బోరింగ్ మూవీ అన్న. స్టోరీ అయితే నాకు తెలిసి అది మనది అదే తొలి ప్రేమ ఉంది కదా వరుణ్ తేజ్ గారి, సెకండ్ హాఫ్ అయితే యాజ్ ఇట్ ఈస్ అలా దిగిపోయినట్టు ఉంటుంది. ఏంటో ఇదైతే పరశురామ్ గారి మూవీ అయితే కదా, నేను ఆయన గురించి వచ్చాను. ఫ్యామిలీస్కి అసలు ఎక్కదన్న. ఈయన ఎవరో అన్నట్టు విజయ్ దేవరకొండ గారు కూడా లాస్ట్లో క్లైమాక్స్లో కిస్ ఉంటుందంటే ఆ సినిమా ఓకే అన్నట్టు ఉంది. నాకైతే లైగర్ ఇక్కడే చూశాను, ఖుషి ఇక్కడే చూశాను. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్. నా స్ట్రీక్ అయితే బద్దలవలేదు, అతని స్ట్రీక్ బద్దలవలేదు. కానీ మృణాల్ ఠాకూర్ గారికి అయితే పడింది ఫ్లాప్ పడినట్టు. మృణాల్ గారిది లైక్ ఆబ్వియస్లీ తెలిసింది, ఆయన తనైతే సెంటిమెంటల్లో చాలా చింపి పడేస్తుందని. బట్ సీరియల్ మూవీ అన్న ఇదైతే. ఇంక ఇంట్లో కూర్చొని ఆ 3 సీరియల్ ఉంటాయి కదా, అవి చూసుకోవడం బెటర్. ఆ సినిమా అయితే చాలా పేలుగా ఉంది, అసలు ఏం లేదు. బీజిఎం గోపి సుందర్ గారు, ఇట్స్ గుడ్, బాగుంది. కానీ బట్ మూవీ అయితే పేల్. అసలు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఉండదన్న సినిమా. ఇంకా కూర్చొని అలా చూసుకొని ఏదో చూసుకోవడానికి ఉంటుంది అంతే సినిమా అయితే. లేదు లేదు, బాగుంది బాగుంది, సూపర్ ఉంది మూవీ, సూపర్ ఉంది. అంటే ఐరనే వంచాలా ఏంటి, బాగుందన్న సినిమా, బాగుంది. పరశురామ్ బాగా చేశాడు, మ్యూజిక్ బాగుంది, మృణాల్ ఠాకూర్ కూడా బాగా చేస్తున్నారు, సూపర్ ఉంది, బాగుంది. చూడొచ్చు అన్న అంతే. కాకపోతే అతను లైన్గా ఫ్లాప్లో అవుతున్నాయి. అంటే అతనేమో ఫుల్ ఎఫర్ట్ పెడుతున్నాడు, బట్ స్టోరీస్ ఏమో సెలెక్ట్ చేయడం బాగాలేదు. అతను చెప్పింది నెక్స్ట్ సినిమాల్లో ఏదో ఒకటి కొడతాను అన్నాడు, కానీ ఇది కొడతాను లేదు. 200 కోట్లు కాదు, 20,000 వస్తుందేమో తెలియదు మొత్తానికి. బాగాలేదన్న మూవీ. అన్న బాగుందన్న, ఈయనొద్దు ఇవన్నీ, సూపర్ ఉంది మూవీ అయితే. లైగర్ లేదు, ఏగర్ లేదు, ఈ మూవీతో కొడతాడు చూడండి. నేనైతే విజయ్ దేవరకొండ ఫ్యాన్ అయితే కాదు, మూవీ బాగుంది, వచ్చి చూడండి. పెట్టిన టికెట్ మనీకి అయితే వర్త్ నన్ను అడిగితే. ఆ పాత మూవీస్ మీద పోల్చుకుంటే ఇది చాలా బెటర్. కావంటే లైక్ చూసి మాట్లాడండి, ఏముంది మరి పడుకున్నారా లేదా నాకు వాళ్ళు నాకన్నా ముందు వచ్చారు కదన్నా. నేను ఇప్పుడు లాస్ట్ వరకు చూసి వచ్చింది నేనే కదా. వాళ్ళు లాగ్ ఏం లేదు. ఇప్పుడు లాగ్ అంటే ఇప్పుడు ఫాస్ట్ అంటే ఇప్పుడు జస్ట్ 2.5 hours. ఇప్పుడు డీజేటీలో ఉంది, తొందరగా అయిపోయింది. ఏమన్నారు తొందరగా అయిపోయింది అన్నారు, ఇది కాస్త లాగ్ అంటే 2.5 hours కదా మూవీ. ఒక సీన్ అయితే లాగ్ అయితే ఏం లేదు. మూవీ అయితే బాగుంది, వచ్చి చూడండి అందరూ, ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ వచ్చి చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్తో కూడా మంచి చిల్ అయ్యే స్టఫ్ ఉంది. సో మ్యాట్నీకి వచ్చేయండి, మ్యాక్స్ మంచి ఎండలు కూడా కొడుతున్నాయి కదా. అందరికీ నచ్చే డైలాగ్ ఒకటి, ఐరనే ఉంచాలా ఏంటి. విజయ్ సేతుపతి యాక్టింగ్ బాగుంది. ఉన్నారు అతను బాగుంది, పర్వాలేదు ఉంది కానీ పర్వాలేదు, ఒకసారి ట్రై చేయొచ్చు. మృణాల్ పెర్ఫార్మెన్సే బాగుంది బ్రో సినిమా మొత్తాన్ని. బీజిఎం బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది కానీ యూత్ మొత్తం కష్టమే, కానీ బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ మంచి టైం పాస్ అవుతుంది మూవీ. మున్నల్ యాక్టింగ్ బాగుంది.
బీజిఎం బాగుంది బ్రో. సాంగ్స్ అక్కడక్కడ సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి, కానీ స్టోరీ బాగా 163 మినిట్స్ అవుతుంది. బాగుంది మూవీ, చూడొచ్చు. సర్కార్ తర్వాత ఈ రేంజ్ అనుకోవాలి అసలు. సినిమా మాత్రం చాలా బాగుందన్న. గీతా గోవింద ఇది ఫ్యామిలీ సినిమా అన్న. మరి అది కమ్బ్యాక్, ఇది మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంబంధించి డైలాగులు అట్లా ఉంటాయి. గీతా గోవిందలా కాకపోయినా సినిమా మాత్రం బాగుంది. భయ్య మూవీ వచ్చేసి నాకైతే జస్ట్ యావరేజ్ అనిపించింది. మనం టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే గీతా గోవిందం తోటి చాలా కంపారిజన్ చేస్తారు మూవీని, బట్ నాకంత హైప్ అయితే కనిపించలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే దిల్ రాజు కానీ విజయ్ దేవరకొండ కానీ పరశురామ్ నాకు రైటింగ్ బాగా నచ్చుతుంది, కానీ ఇందులో ఆ స్క్రీన్ ప్రజెన్స్ అనేది కొంచెం తగ్గిందనే చెప్పాలి. మోరోవర్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు కన్ఫర్మేషన్ చేశారు 70% లవ్ స్టోరీ అండ్ 30% ఫ్యామిలీ స్టోరీ అని. నాకు అనిపించింది మాత్రం 80% లవ్ స్టోరీ అనిపించింది. ఒక జస్ట్ 10 to 15% మాత్రం ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి. ఒక మిడిల్ క్లాస్ పర్సను తన ఫ్యామిలీ కోసం ఎలా కష్టపడతాడో అనేది ఒక అమ్మాయి ఇంప్రెస్ అయ్యి ఒక థీసిస్ రాస్తుంది. సో దాన్ని హీరో అనేది మిస్గైడ్ చేసుకుంటాడు. దాని తర్వాత జరిగే కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది మూవీ స్టోరీ. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే సినిమా 2.5 hours 40 minutes, బట్ మూవీ వచ్చేసి చాలా లాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా లాగుంది, సెకండ్ హాఫ్ కూడా కొన్ని సీన్స్ పర్లేదు బెటర్ అనిపించాయి, కానీ అది కూడా లాగే ఉంది. అండ్ ప్రీ ఇంటర్వెల్ సీన్ బాగుంది. అండ్ క్లైమాక్స్ కొంచెం మనకు మళ్ళీ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. కళ్యాణి వచ్చే సాంగ్ అయితే లాస్ట్లో పెట్టాడు, అది మిడిల్లో ఎక్కడైనా పెట్టేది ఉంటే బాగుండేది. ఎందుకంటే చాలామంది ఆ సాంగ్ గురించి ఐరన్ వంచవా ఏంటి అనే సాంగ్ గురించి చూశారు. సో అది ఐరన్ వంచవా అనే డైలాగ్ ఏమో ఇంపాక్ట్ అయింది, కానీ కళ్యాణి వచ్చే సాంగ్ మాత్రం లాస్ట్లో పెట్టేసరికి అంత ఆడియన్స్ని ఎంగేజింగ్గా చేయలేదు. మోస్ట్ ఆఫ్ దెమ్ చెప్పాలంటే ఆడియన్స్ని ఎంగేజింగ్ చేయాలనే చూసారు తప్పించి ఎమోషన్. మొన్న నేను ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ప్రమోషన్స్ చూసుకుంటూ వచ్చాను. దిల్ రాజు ఏమని చెప్పారంటే, మీరు ఎక్కడో ఒక కాడ ఏదో ఒక పాయింట్ దగ్గర నేను ఇలా చేస్తాను, మా ఫ్యామిలీలో ఇలా జరుగుతుందనే పాయింట్ దగ్గర ఎవరో ఒకరు ఏదో ఒక ఆడియన్స్ కనెక్ట్ అవుతారని చెప్పారు. బట్ నాకైతే టు బీ ఫ్రాంక్ ఎక్కడ నేనైతే ఏ సీన్కి కూడా కనెక్ట్ అవ్వలేదు. ఇది మనం చాలా మూవీస్లో చూసిన స్టోరీనే అండ్ చాలా రెగ్యులర్ రొటీన్ ఫార్మాట్. బట్ మరీ గీతా గోవిందంని బీటీ చేసే అంత సినిమా అయితే కాదు టు బీ ఫ్రాంక్, అంతే.